మిషన్ తెలంగాణ ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క అన్నట్టుగా ఉంది ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన. ఎన్నికల ప్రచారం కోసమే రాష్ట్రానికి వస్తున్నప్పటికీ ఈసారి మోదీ టూర్ ని చూసే కోణం మారింది. ఫేక్ వీడియో నేపథ్యంలో మోదీ పర్యటనకు ఫుల్ బజ్ క్రియేట్ అయింది. ఫేక్ వీడియో ఇష్యూలో తెలంగాణ సీఎం రేవంత్ కి సైతం నోటీసులు అందటంతో బడే బాయ్ స్పీచ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి తెలంగాణ గడ్డపై అడుగు పెడుతున్నారు ప్రధాని మోదీ. అత్యధిక ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా ఇవాళ మెదక్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారాయన. అయితే మోదీ తెలంగాణ టూర్ పై ఎన్నడూ లేని ఉత్కంఠ ఈసారి నెలకొంది. అందుకు ప్రధానమైన కారణాలున్నాయి. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ విభాగం వైరల్ చేసిందన్న ఆరోపణలు రావడం, అలాగే విచారణకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు అందడంతో మోదీ టూర్ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. మోదీ ఏం మాట్లాడతారు, తెలంగాణ కాంగ్రెస్ పై ఎలాంటి విమర్శలు గుప్పిస్తారు, మరీ ముఖ్యంగా తనని బడే భాయ్ అని పిలిచిన రేవంత్ రెడ్డిపై మోదీ ఎలా రియాక్ట్ అవుతారు అన్న విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంపై ఇప్పటికే స్పందించారు ప్రధాని మోదీ. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వాళ్లకు తగిన గుణపాఠం చెప్తామంటూ గట్టిగా హెచ్చరించారు. ఓడిన వాళ్లే ఇలాంటి ఫేక్ వీడియోలు తయారు చేస్తారంటూ విపక్షంపై విరుచుకుపడ్డారాయన. మరోవైపు అమిత్ షా సైతం ఈ వీడియోపై గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందంటూ ఫైర్ అయ్యారాయన. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమన్నారు. ఇండియా కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మండిపడ్డారు అమిత్ షా. ఫేక్ వీడియో बनाकर मेरे मुंह में गलत बात दिखाकर वोट प्राप्त करने का सबसे नीचे स्तर का राजनीति राहुल जी के नेतृत्व में कांग्रेस कर रही है। देश की जनता सब जानती है। अब क्रिमिनल प्रोसीडिंग इनके खिलाफ चल रहे हैं, वो फेस भी करेंगे, मगर देश के राजनीति के स्तर को इतना नीचे गिराना ये राहुल जी ही कर सकते। ఇక ఈ ఫేక్ వీడియో ఇష్యూను అస్త్రంగా మలుచుకొని కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ సర్కార్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పర్యటనలో మోదీ సైతం ఈ ఇష్యూపై గట్టిగానే రియాక్ట్ కానున్నారు. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూనే సీఎం రేవంత్ ను టార్గెట్ చేయనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అప్పట్లో తెలంగాణకు వచ్చిన మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ బడే భాయ్ అంటూ సంబోధించిన రేవంత్ పై మోదీ ఎలా రియాక్ట్ అవుతారు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.